కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఆల్రెడీ మొదలైంది. ఇష్టం ఉన్నట్టు తిడతాను. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మాకు సాంప్రదాయ ఓట్ బ్యాంకే ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. కేసీఆర్ బస్ యాత్రతో పరిస్థితి మారింది. ఇంకా మారుతుంది. ఆయన ఏ గుడిసెకాల కన్నా పోయి కూర్చుంటే మీ కుర్చీలు ఊసిపోయినట్టే, మీ కుసాలు కదిలినట్టే. ఆయన కేవలం బస్సు యాత్ర ద్వారా బస్సులో కనబడితేనే ఓ తల్లి వచ్చి ఇట్లా దండం పెడతాంది, ఒక ముసలాయన వచ్చి సెకండ్ ఇస్తాడు, ఒక ఆయన వచ్చి అయ్యా నువ్వే ఉండాలి అంటాడు, ఓ అవ్వ అయ్యా నువ్వే ఉండాలని ఎడతాంది. నిన్న ఒక ఆయన పద్మశాలి అట, అయ్యా ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన అంటే బూతులు తిట్టినాయి. కేసీఆర్ దేవుడు అయ్యా, కేసీఆర్ దేవుడు, కేసీఆరే ఉండాలి, అందరి ప్రజల్ని సమానంగా చూసిండయా అన్నాడు. ప్రజలను బూతులు తిట్టలే ఆయన, ప్రతిపక్షాలను తిట్టిండు కావచ్చు. కానీ సన్యాసులని దద్దమ్మలని ఆయన ప్రతిపక్షాలను తిట్టిండు, కానీ ఎప్పుడు ప్రజలను తిట్టలే ఆయన. కాబట్టి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగింది 5 నెలల్లోనే, మాకు సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్నది, ఈ ఒక్కసారికి రాకపోతే కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ కాస్త గంగల కలుసు, ఊరికి 2-3 కూడా ఉండపోవు కాంగ్రెస్ వాళ్ళు. ఈసారి అధికారంలోకి వచ్చే వరకు మళ్ళా అరే మా పార్టీ అధికారంలోకి వచ్చిందని కొంత యాక్టివ్ అయింది. ఇక రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య చేసిండు, కాంగ్రెస్ ఆట వ్యతిరేకత ఉన్నదట, మాకు సాంప్రదాయ ఓటు బ్యాంకే ఉంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది అంటే పెరిగింది ఆల్రెడీ. ఒకవేళ సర్వేలు నిన్న మనం ఇచ్చిన సర్వే ప్రకారం 7 నుండి 9 మధ్య బీఆర్ఎస్కి వస్తాయి. ఇది ప్రజల్లో వ్యతిరేకతను బట్టి మనం ఇస్తున్నది. ఇదే కాంగ్రెస్కి 4 నుండి 6 వచ్చే పరిస్థితి ఉంది. ఇదే బీజేపీకి 2 నుండి 4 మధ్య వచ్చేది ఉన్నది. అయితే ఈ 4 పోవాలి, దయచేసి ఈ 4 కూడా ఈ పైకి పెంచురు, ఈ బీఆర్ఎస్కి ఇచ్చే ప్రయత్నం చేయరు. దీనివల్ల రాష్ట్ర పరిస్థితులు మారిపోతాయి, రాజకీయ పరిస్థితులు కూడా మారిపోతాయి. ఇక్కడ బీఆర్ఎస్ కు బలం పెరిగే కొద్దీ రాష్ట్రం బలం పెరిగినట్టు, ఇది బాగా అర్థం చేసుకోరు. బీఆర్ఎస్ సీట్లు పెరిగే కొద్దీ, బీఆర్ఎస్ కి సీట్లు ఇచ్చే కొద్దీ రాష్ట్ర బలం పెరిగినట్టు, రాష్ట్ర ప్రజల అభివృద్ధి పెరిగినట్టు, రాష్ట్ర ప్రజలు శాంతి భద్రతల నడుమున్నట్టు, రాష్ట్ర ప్రజల బలం, రాష్ట్ర ప్రజల సంపద రాష్ట్రానికి దక్కినట్టు. ఇక ఇక్కడ మీరు సీట్లు పెంచకుండా కాంగ్రెస్ కు పెంచిననుకో ఈ సంపద ఢిల్లీకి పోతుంది. ఒకవేళ ఈ సీట్లు ఇక్కడ బీజేపీకి పెంచిననుకో ఈ సంపద గుజరాత్కు పోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోరు. నేను చెప్తున్న అనాలిసిస్ నిన్న బార్డర్లో ఉన్న సైనికుడు విని ఆయనకు సంతోషం అనిపించి ఆయన పంపిన మెసేజ్ మీకు చదివిన పెడతా. ఎంత మంచిగా మెసేజ్ పెట్టినంటే నైట్ 12 గంటలకు పెట్టిండు, నేను పొద్దున లేచి చూసిన. ఈ జాతీయ స్థాయి పాలిటిక్స్ వద్దు, మేము ఎంత నరకం అనుభవిస్తున్నాం మాకు తెలుసా అన్న అని పెట్టిండు ఆయన. సెల్ నెంబర్ ఎక్కడ పోయింది, నేను రేపని వేసి చూపెడతా. ఇది ఓకే దొరకలే, నేను ఖచ్చితంగా స్క్రీన్ మీద వేసి చూపెడతా. కాబట్టి రాష్ట్రంలో ప్రజలు కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ బాగుండాలంటే బీఆర్ఎస్ కు సీట్లు పెంచుకుంటా పోర్రి, కాంగ్రెస్ కు బీజేపీకి సీట్లు తగ్గించుకుంటా పోర్రి, రాష్ట్రం బాగుంటుంది.